వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజలను రేకెత్తడానికి ఎవరిచ్చారు నీకు హక్కు? వైమేషాలుగా పెంచడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? విద్వేషాలు తగల్చడానికి ఎవరిచ్చారు నీకు హక్కు? ముఖ్యమంత్రి స్థాయి వాడే ఇలాంటి నీచాతి నీచమైన కార్యక్రమాలు చేస్తుంటే మరి ప్రజలకి ఏ విధమైన సందేహం ఇవ్వబోతున్నావు? నీ సహచరులకి ఏ విధమైన కార్యక్రమం నెరవేర్చబోతున్నావు? అధికారులకి ఏ విధమైన దిక్సూచి ఇవ్వబోతున్నావు చెప్పబోతున్నావు? ఎక్కడా లేదు. చాలా దురదృష్టం. ఈరోజు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఆందోళన చేస్తుంది. పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా వచ్చి ప్రజలతో వారి ఆగ్రహాన్ని ఇవాళ వచ్చి బయటికి వెళ్ళబుచ్చారు. ఈరోజు చూడు అయితే నీకు తెలుస్తుంది. లేకపోతే నీ ఇంటెలిజెన్స్ శాఖ ఉంది కదా, వారితో తెలుసుకో ప్రజల తాలూకు నాడేలాగా ఉందో, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో, ఏ విధంగా నేను చీకొడుతున్నారో. ఇలాంటి ముఖ్యమంత్రికి మన రాష్ట్రంలో మరి ఏమిటి కర్మ అనుకుని ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో చూడు, ఆలోచించాయి. నీ అందరు నువ్వు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటావు. ఎదురువాడి నీ తాలూకా ప్రతిభ ఏటో, నీ తాలూకా మంచితనం ఏటో, నీ వ్యక్తిత్వం ఏటో ఎదురు వ్యక్తి చెప్పాలి. ఎదుటి వ్యక్తులు నీకు వచ్చి ఆలోచన చేయాలి. అంతేగాని నీ అందరితో చెప్పుకుంటే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక నిన్ను టీవీలో నిన్న మాట్లాడినప్పుడు చెప్తే అంటున్నారు, శాసనసభలో నా గురించి మాట్లాడినప్పుడు నన్ను తెలుగు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారు నీ పని అయిపోతుంది, మీ తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిపోతుంటే మననాడే అయిపోయింది అంటారు. ఇంకో మాట కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజశేఖర గారు మాట చెప్పారు శాసనసభలో.